హాయ్ మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఒక ఆలోచన విధానం గురించి చెప్పాను. అసలు ఎలా ఇది పాసిబుల్ అవుతుంది, మన ఇన్నర్ మైండ్తో మనం మాట్లాడుకుంటే ఇది జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నీకు నువ్వుగా ఎప్పుడైతే ఒక మార్నింగ్ లేవగానే రేపు ఏం చేయాలి అనేసి నువ్వు ఆలోచించి మార్నింగ్ లేసేసి ఉరుకుల పరుగుల జీవితంలో అక్కడిక్కడ మనము ఏమీ అసలు మామూలుగా కూడా కొంచెమైనా ఆలోచన చేయకుండా దానికి మనము ఏం కాన్షియస్లో ఇచ్చేస్తున్నామంటే, ఈరోజు మనకు ఒక నెగిటివ్ అనేది జరిగింది, రేపు ఇంకేం జరుగుతుందో అన్ని భయం ఆందోళనలతో మనిషి కృంగిపోతున్నాడు. సో మన మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా మాట్లాడుకోవడం అంటే ఒక ధ్యాన స్థితి. ఎప్పుడైతే నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock లేచి మళ్ళీ తర్వాత నువ్వు మార్నింగ్ లేచిన తర్వాత నువ్వు పడుకుంటావా ఏం చేస్తావో తెలియదు. జస్ట్ ఒక 10 minutes మీరేమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చోవాలి. మౌనంగా అబ్జర్వేషన్ చేయండి. కళ్ళు 2 మూసుకోండి, అబ్జర్వేషన్ చేయండి. నార్మల్గా మీరు ఎప్పుడైతే కూర్చున్నప్పుడు అప్పుడే మీకు మౌనంగా కూర్చోండి ఒక 15 నిమిషాలు అన్నప్పుడే ఆ ఒక్క సెకండ్లోనే కొన్ని కోట్ల ఆలోచనలు మనకు బిల్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు మీరుగా ఎప్పుడైతే మీరు అంటే ఇన్ని రోజులు సైలెంట్గా కూర్చోలేదు కదా, ఒక్కసారిగా సైలెంట్గా కూర్చోవాలంటే లేని ఆలోచనలు మొత్తం మీకే వస్తాయి. మీరు ఆ ఆలోచనల్ని పక్కకు పెట్టేసి ఎప్పుడైతే మీకు మీరుగా సైలెంట్ అయిపోయి, అంటే దాన్నే శూన్య స్థితి, పరమానంద స్థితి అని అంటారు. దానికి మీరు ఎప్పుడు చేరుకుంటారంటే ఒక 15 days టైం పడుతుంది. ఎప్పుడైతే మీరు ఆ 15 days వరకు మీరు క్వశ్చన్స్ ఇస్తారు, అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ యొక్క ఆలోచనలు ఏం కావాలని అనుకున్నాము, డబ్బు, సంపద, ఐశ్వర్యం ఫస్ట్ ప్లేస్ మీదే ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ భార్య, పిల్లలు, భర్త వీళ్ళు ఉంటారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి తల్లిదండ్రులు. ఖచ్చితంగా తల్లిదండ్రులకు మనము నమస్కరించుకోవాలి, అది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. ఇంకోటి వచ్చేసి బంధువులు. ఇక బంధువులకు ఏం పని ఉండదు, ఆల్రెడీ ఇళ్ళకి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడతామో అందరూ ఆటోమేటిక్గా మనల్ని పరామర్శించడానికి అందరూ వస్తారు. నేను దీన్ని ఎవరిని ఏ విధంగా కించపరచడం లేదు. సో మన మైండ్ సెట్ అనేది ఎలా అలవర్చుకోవాలంటే, సైలెంట్ అంటే మౌనస్థితికి నువ్వు ఎప్పుడైతే మౌనస్థితికి చేరుకోవడం జరుగుతుందో, అంటే నువ్వు అక్కడ శూన్య స్థితికి అనేది నీకు ఏర్పడడం జరుగుతుంది. నీ సబ్కాన్షియస్ మైండ్కి ఏమి ఇవ్వాలి? డబ్బు, సంపద, ఐశ్వర్యం. అంటే మీరు మార్నింగ్ లేవడంతోనే నేనున్న నా జీవిత అనంతత్వంలో అంత సవ్యంగా, సంపూర్ణంగా, ఒక్కటిగా ఉంది, అందుకై ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు ఒక్క మాట మీ అద్దం ముందుకు వెళ్ళి చెప్పారనుకోండి, ఆ రోజు మీకు ఎలాంటి సన్నివేశాలు వచ్చినా మీకు అంతా పాజిటివ్గానే జరుగుతుంది. నేనున్న నా జీవితం అనంతత్వంలో అంతా సవ్యంగా, సంపూర్ణంగా, ఒక్కటిగా ఉంది, అందుకై ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇది కృతజ్ఞతా భావన. మళ్ళీ వెంటనే ఇంకా మీరు అక్కడి నుంచి అద్దం నుంచి వెళ్ళేసి మీ ధ్యాన స్థితిలో మీరు వెళ్ళి హ్యాపీగా మీ ధ్యానం ఒక 10 minutes అయిపోయింది, 5 minutes అయిపోయింది. మీరు ఎంతసేపు మౌనంగా కూర్చుంటారో అంతసేపు కూర్చోండి. నేను ఎంత టైమింగ్ అని చెప్పాను. మన సబ్జెక్ట్లో మాత్రం ఒక 15 minutes, జస్ట్ 15 minutes మీరు సైలెంట్గా కూర్చున్నట్టయితే హ్యాండ్లో హ్యాండ్ వేసుకొని అప్పుడు మీకు మీరుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. మమేకమైపోతారు అన్నమాట. ఇది ఎందరో యోగులు, ఋషులు, మునులు వీళ్ళందరూ అనుభూతి చెందింది. సో మన యొక్క సబ్జెక్ట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇది మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే పరిపూర్ణత్వానికి చెందడం జరుగుతుందో ఆటోమేటిక్గా మీ ఇన్నర్ మైండ్తో మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది 15 days తర్వాత.
ఇన్ని రోజులు మీరు మౌనంగా ఉన్నారు. ఎవ్వరితో మాట్లాడడం లేరు. సైలెంట్‌గా మీరే కూర్చున్నారు. మీకు మీరుగా మాక్సిమం మొబైల్స్ మీకు ఏమైనా ఉంటే ఈ ధ్యానం గురించైనా, లేకపోతే మనీ గురించి ఇంకెవ్వరైనా చెప్పినా, నా వీడియోసే కాకుండా మీరు చాలా ఉన్నాయి. మనీ అఫర్మేషన్స్ అని కొట్టినా, మీకు ఏవైనా సరే డబ్బుకు సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి చూడండి. ఈ సీరియల్స్ జోలికి గానీ, లేదా ఈ అంటే మామూలుగా మీరు సన్నివేశాలంటే మూవీస్‌కి వెళ్ళి అందులో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి. దానికి పర్లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఈ సీరియల్స్ అందులో ఉన్న నెగెటివ్ అని ఇంకా ఎందులో ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే చాలా చూస్తున్నాం గదా! చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఎందుకంటే ఈ సీరియల్స్‌లో అన్నీ నెగెటివిటీ ఉంటాయి. నో పాజిటివ్. మీరు మామూలుగా మూవీస్‌కెళ్ళండి, ఎంజాయ్ చేసుకోండి. మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలా లీడ్ చేసుకోండి. హ్యాపీగా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో మీరు హ్యాపీగా ఉండాలనేసి మా గురువు నాకు చెప్పిన సబ్జెక్టుని నేను మీ ముందుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నా వీడియోస్ అన్నీ ఆదరిస్తూ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరి యోగంలోనైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అనేసి మా గురువుగారు ఎప్పుడో చెప్పారు. సో ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అది నా గురువుగారు ఇచ్చిన నా సబ్జెక్ట్ మీద నా నమ్మకం ఉంది. ఇట్స్ జెన్యూన్. సో నేను చెప్పే కంటెంట్ ఏంటంటే మన మైండ్ సెట్‌ని మనగా బీట్ చేసుకోవడం, అలాగే మనలోకి మనం ప్రవేశించడం. ఇది ఋషి యాంగిల్. సంపూర్ణత్వమైన జీవితాన్ని కొనసాగించడం కోసం ఈ మైండ్ మంత్ర అనే ఒక చిన్న వీడియోతో ఎంతోమందికైనా రీచ్ అవుతుంది కదా! ఎంతోమంది అయినా జీవితాలుగా హ్యాపీగా జీవిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ యొక్క ఇన్నర్ మైండ్‌తో హ్యాపీగా మాట్లాడండి. అండ్ మీకు మీరుగా ప్రవేశించి ఎప్పుడైతే మాట్లాడుకోవడం జరుగుతుందో ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాన్ని 15 డేస్ లోపు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది ఎలాంటి కోరికైనా సరే మీరు కోరుకోండి. కోరుకోవడంలో తప్పేముంది? నేను ఇలా చెప్తున్నానని కాదు. మీకు మీరుగా ఒకసారి కోరుకోండి. మీకేం కావాలని అనుకుంటున్నారో అది మాత్రం పొందినట్టు అనుభూతి చెందండి. మీరు ఎప్పుడైతే పొందినట్టు అనుభూతి చెందుతారో అది ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. అవి తీరుద్ది. మీ సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంటుందో అది ఖచ్చితంగా మీకు చేర్చడం జరుగుతుంది. దట్ ఈజ్ మైండ్ మంత్ర. ఈ మైండ్ మంత్ర అంటే మీ మైండ్‌కున్న పవర్, మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న ఎనర్జీ మీకే తెలియకుండా ఎంత పని చేస్తుందంటే అంత పని చేస్తుంది. దట్ ఈజ్ సబ్‌కాన్షియస్ మైండ్. మీ మైండ్‌కు మీరు ఎలా క్వెషన్స్ ఇస్తారు, మీరు ఎలా ఉన్నతంగా ఉండాలని అనుకుంటున్నారు అనేది వీటి మీద మాత్రమే దృష్టి పెట్టండి. శ్వాస మీద ధ్యాస. అసలు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? మార్నింగ్ లేస్తారు, మీరు ఫ్రెష్ అప్ అవుతారు, వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ ఒక క్రియేటర్ అనేవారు అంటే ఒక మన సబ్జెక్ట్‌లోకి రావాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేసి మీ పనులు ముగించుకొని మీరు ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా జస్ట్ కళ్ళు మూసుకొని హ్యాండ్స్‌లో హ్యాండ్స్ వేసి కళ్ళు మూసుకొని మీరు ఏం మాట్లాడదు సైలెంట్‌గా అబ్జర్వ్ చేయండి. ఒక సాక్షిగా నిలబడండి. మీ లోపల మీరు 2 కళ్ళు మూసుకొని మీరు సాక్షిగా ఎప్పుడైతే నిలబడడం జరుగుతుందో అప్పుడు మీకు మీరుగా బిల్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక 15 డేస్ చూడండి. మీకు ఏదైతే కోరిక ఉన్నదో అది పదే కోరుకోవడం. అంటే నైట్ పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు మీరు మొబైల్స్ అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఫస్ట్ పెద్ద భూతమని అంటే ఏదైనా ఉన్నదని అంటే ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. అలా అని కాదు. మనము ఏదైతే మనం సాధించాలి, ఆ జిల్ ఉండాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం మనం కూడా సంపాదించాలి. నీకే కోరిక ఉంది ఆ కోరికను మాత్రమే మీరు మీ ఇన్నర్‌లో ఫిక్స్ చేసుకొని నైట్ పడుకునే ముందు అవే ఆలోచనలు చేసుకుంటూ పడుకోండి. ఖచ్చితంగా 15 డేస్ తర్వాత మెరికల్ జరగకపోతే అప్పుడు అడగండి. 100% జరిగి తీరుద్ది. దట్ ఈస్ యువర్ మైండ్ సెట్. మీ యొక్క మైండ్, మీ సబ్‌కాన్షియస్ మైండ్, మీ ఆలోచనే మీ జీవితం. మళ్ళీ అందులో ఏదైనా ఒక చిన్న నెగటివిటీ వచ్చినా ఆ నెగటివే ఫస్ట్ జరుగుతుంది. సో మీరు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా బిల్డ్ కాండి, పాజిటివ్గా ఎంత ఉన్నతంగా ఉండాలని అనుకుంటున్నారో అంత ఉన్నతంగా ఆలోచించండి. దట్ ఈస్ సబ్జెక్ట్.
అండ్ రేపు మనము మళ్ళీ మన మైండ్ మంత్రతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. వీలైనంత మట్టుకు వీడియోలు షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ.